47వ డివిజన్ ఇక్కడ మన కార్పొరేటర్ గోదావరి గంగ గారితో పర్యటన చేస్తున్నాము. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన ఆసిఫ్ గారిని అలాగే కేసీఆర్ నాని గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళంటే వాళ్ళే ముందుకు వచ్చి అమ్మ మీరు రావక్కర్లేదు మా ఓటు ఫ్యాన్ గుర్తుకే అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎంతో మంచిగా ప్రేమాభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు అనేది చాలా మంచి పాలన చూశారు. మీరు ఈ డివిజన్లో కూడా చూసుకుంటే ఎంతో మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగినాయి. అందుకని ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని పట్టం కడుతున్నారు. అలాగే కేసీఆర్ నాని గారు ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకు ముద్దు బిడ్డ. ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి విజయవాడ మీద ఎంతో ప్రేమతో ఆయన కష్టపడతారు. ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయన విజయవాడ ప్రజల కోసం ఆయన కృషి చేసిందనేది మీరు ప్రతి ఒక్కరు చూసిందే. ఎలా అయితే మన ఫ్లైఓవర్లు అలాగే రహదారులు ఇవన్నీ కూడా ఆయన సాధించుకొచ్చారు. అలాగే ఎయిర్పోర్టు, జీజీహెచ్, స్పా ఇవన్నీ కూడా మన కోసం ఆయన చేసిన కృషి. అలాగే మీరు చూసుకుంటే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు, ఇక్కడ ప్రజల సమస్యలు అనేవి ఆయనకు తెలుసు. అలాగే ప్రత్యర్థులు మీరు ఈరోజు చూసుకుంటే సుజనా చౌదరి గారి కుటుంబ సభ్యులు మొన్న ఇక్కడికి వచ్చారంట. ఇందాకే ఒకరు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓటు అడిగేటప్పటికి మేము ఒకే ప్రశ్న అడిగాము, అసలు మీకు ఇక్కడ ఓటు ఉందా అని వాళ్ళు ప్రశ్నించారంట. సో ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. సో ప్రతి ఒక్కరు కూడా ఒకటి ప్రశ్నించాల్సింది ఏంటంటే ప్రతి ఎలక్షన్లో ఇలా హెలికాప్టర్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు వస్తారు. పొలిటికల్ టూరిజం అనేది మనం ఎప్పుడు చూస్తాం. హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఏదో మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఎన్నికల తర్వాత ఎవరు కనపడరు. సో ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రత్యర్థులందరినీ కూడా ఒకటే అడుగుతాను, మీకు ఇక్కడ ఓటు ఉందా? మీ కుటుంబ సభ్యులకైనా ఇక్కడ ఓటు ఉందా? ఏ అర్హతతో మీరు ఇక్కడ ఓటు అడగగలుగుతున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ స్థానికులకి ఇవ్వకుండా బీసీలని మైనారిటీలని మోసం చేసి ఇక్కడ సీట్ తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చాలా హామీలు ఇస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా ఈరోజు వాటిని స్వాగతించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మేము స్థానికులనే గెలిపించుకుంటున్నాము. అలాగే ఆసిఫ్ గారు, కేసీఆర్ నాని గారు లాగా మాకు అందుబాటులో ఉండే వ్యక్తుల్ని, మా కోసం పనిచేసే వ్యక్తుల్ని మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు. లేదండి, వేరే చోట తిరుగుతున్నారు. మేమందరం కూడా వేరే మల్టిపుల్ టీమ్స్లో వెళ్తున్నాము. సో అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే కొండ ప్రాంతాలు ప్రతి ఒక్కటి కూడా తిరగాల్సి వస్తుంది. ప్రత్యర్థులను చూసుకుంటే మీరు మెయిన్గా ఓన్లీ మెయిన్ రోడ్స్ మీద అలాగే ధనికులు ఉన్న ఏరియాస్లో తిరుగుతున్నారు. కానీ మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము. కొండ ప్రాంతం అయినా కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరిని మేము మాట్లాడుతున్నాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.